ఈరోజు మన రెసిపీ పుదీనా పచ్చడి. కావలసిన పదార్థాలు ఇలా చేత్తో పట్టుకుంటే ఇంత పుదీనా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. పచ్చిమిరకాయలు ఒక 10 ఇలా చిన్న పీసెస్గా చేసుకోవాలి. చిన్నులపాయలు ఒక 10, ఇంత కొంచెం జీలకర్ర, చింతపండు, ఇందులో కొంచెం నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఆవాలు, కరివేపాకు, 1 కప్పు పచ్చి కొబ్బరి. తయారు విధానం చూద్దాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడవ్వాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు, మినపప్పు, కరివేపాకు, మినపప్పు ఇలా కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసేసుకోవాలి. మరలా బాండ పెట్టుకొని అంత ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, స్టవ్ స్టిమ్లో పెట్టుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా, నీరు లేకుండా ఇలా పిండి వేసుకోవాలి. స్టవ్ మీడియం పెట్టుకొని ఇది మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి బాగా వేపుకోవాలి. ఇలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారాక మిక్సీ పట్టుకోవడం ఎలాగో చూపిస్తాను. మిక్సీ జార్ ఒకటి తీసుకొని అందులో పచ్చి కొబ్బరి, చిన్నులపాయలు, చింతపండు, ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇలా మిక్సీ పట్టిన తర్వాత పుదీనా, పచ్చిమిర్చి ఇందులో వేసేయాలి. మరి ఒకసారి మిక్సీ తిప్పి నీళ్ళేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పలుకుగా రుబ్బుకోవాలి. ఈ టైంలో మీరు ఉప్పు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే పర్వాలేదు. నేను వేసిన ఉప్పు అయితే నాకు సరిపోయింది. ఇలా చట్నీ బౌల్లోకి తీసుకున్న తర్వాత ముందుగా మనం తాలింపు వేసుకున్నాం కదా, ఆ కరివేపాకు ఇలా మ్యాష్ చేసుకోవాలి. చేసుకొని ఈ తాలింపు ఇందులో వేసి కలుపుకోవడం.
ఇదిగోనండి ఎంతో రుచికరమైన పుదీనా పచ్చడి రెడీ. ఈ పచ్చడి దోస, ఇడ్లీ, మసాలా అన్నంలో సైడ్ డిష్గా తినవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.